నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। అధికార పార్టీ కాంగ్రెస్ లో కొత్త టీపీసీసీ చీఫ్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది। జూలై మొదటి వారంలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని అంతా భావించారు। నిజానికి పార్టీ అధిష్టానంతో జరిగిన చర్చల్లోనూ విస్తరణలో 4 బెర్తులపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది। పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది। పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ అందరినీ కలుపుకొని వెళ్లే నాయకుడి కోసం అన్వేషించింది। ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష రేసులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సహమంత్రులు సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చల్లా వంశీచంద్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి తదితరులంతా సీరియస్ గా తమ వంతు ప్రయత్నాలు చేశారు। అయితే వీరితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆ పదవి తనకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం। ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రులందరిలో శ్రీధర్ బాబుకు సౌమ్యుడిగా పేరుంది। విపక్షాల విమర్శలను కూడా ఆయన సునిశ్చితంగానే విమర్శిస్తున్నారు। పార్టీలోనూ కార్యకర్తలు నేతలందరికీ ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయి। దీంతో అందరికీ ఆమోదయోగ్యుడిగా శ్రీధర్ బాబు పేరే పీసీసీ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది। ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పాలనపై దృష్టి సారించింది। గురువారం నుంచి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది। 6 గ్యారంటీల అమలు కోసం కార్యాచరణ మొదలు పెట్టనుంది। ఇవన్నీ కొలిక్కి వచ్చి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే నాటికి పీసీసీ అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వనుంది। స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త పీసీసీ అధ్యక్షుడి సారథ్యంలోనే ఎదుర్కొనుంది। గతంలో వైఎస్డీఎస్ లా పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ పార్టీ శ్రేణులకు ఏకతాటిపై నడిపించడానికి శ్రీధర్ బాబు అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది। సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించకపోవచ్చని సమాచారం। ఎందుకంటే వివాదాస్పద వ్యాఖ్యలు గాని పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా బహిరంగంగా ఎన్నడూ ఆయన వ్యక్తం చేయలేదు। మొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా అంశంలోనూ శ్రీధర్ బాబు పార్టీ అధిష్టానం సూచన మేరకు ఆయనతో చర్చలు చేసి సమస్యను జటిలం కాకుండా చూశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది। అలాగే ప్రస్తుతం పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి। దీనిపై పార్టీ అధిష్టాన నిర్ణయం, రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం ఎలా ఉన్నా కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాకను ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు। ఈ సమయంలో పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం 5 ఏళ్ల కాలం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే పీసీసీ అధ్యక్షుడి పాత్ర కీలకం। అందుకే అన్ని రకాలుగా ఆలోచించి పార్టీ అధిష్టానం శ్రీధర్ బాబు అయితేనే పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లి సంక్షోభాలు తలెత్తినా, విభేదాలు వచ్చినా పరిష్కరించే నేత ఆయన అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది। చివరి నిమిషంలో ఏదైనా జరిగితే తప్ప తదుపరి పీసీసీ అధ్యక్షుడు శ్రీధర్ బాబే అని పార్టీ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది। మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు।